హార్దిక్ పాండ్యా ఐపీఎల్లో ముంబై తరపున ఎన్నో గొప్ప ఇన్నింగ్స్లు ఆడి స్టార్ ఆల్రౌండర్గా పేరు తెచ్చుకున్నాడు. 2015 ఐపీఎల్ కోసం ముంబై ఫ్రాంచైజ్ హార్దిక్ పాండ్యాను 15 లక్షల బేస్ ప్రైజ్కి తీసుకున్నారు. ఆ తర్వాత తన పవర్ హిట్టింగ్తో, ఫినిషింగ్ స్కిల్స్తో తక్కువ టైంలోనే స్టార్ ఆల్రౌండర్గా ఎదిగిపోయాడు హార్దిక్. ఆ తర్వాత సీజన్లలో కూడా కన్సిస్టెంట్గా రాణించిన హార్దిక్ ముంబై టైటిల్స్ గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు. 2020-2021 ఐపీఎల్ సీజన్లలో హార్దిక్ పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయాడు. దాంతో 2022లో ముంబై హార్దిక్ని రిలీజ్ చేసేశారు. అయితే 2022 మెగా యాక్షన్కు ముందు గుజరాత్ హార్దిక్ని 15 కోట్లు పెట్టి తీసుకొని కెప్టెన్గా చేశారు. ఆ సీజన్లో బ్యాటింగ్, బౌలింగ్లో అదరగొట్టిన హార్దిక్ కెప్టెన్గా కూడా గుజరాత్ని ఛాంపియన్గా నిలబెట్టాడు. ఆ తర్వాత సీజన్లో కూడా ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. 2024 ఐపీఎల్ కోసం ముంబై మేనేజ్మెంట్ మళ్ళీ హార్దిక్ పాండ్యాని 15 కోట్లు ఇచ్చి ట్రేడ్ చేసుకున్నారు. రాబోయే ఐపీఎల్ కోసం ముంబై మేనేజ్మెంట్ హార్దిక్ని 16.35 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకున్నారు. మరి ప్లేయర్గా, కెప్టెన్గా హార్దిక్ ముంబైకి టైటిల్ అందించగలడో లేదో